నమస్తే అండి. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు. పైన కేంద్ర ప్రభుత్వం బీజేపీ రెచ్చగొడతా ఉంది, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ రెచ్చగొడతాడని చెప్పేసి ఒక నేరేటివ్ అయితే గట్టిగా చేస్తూ ఉన్నారు. సరే, కేంద్ర ప్రభుత్వం గురించి బీజేపీ గురించి కొంచెం పక్కన పడేస్తే ఆంధ్ర విషయానికి వస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ విధంగా అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా వాళ్ళు వేసేటటువంటి వ్యూహాల్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నాడు అనేది చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తే కమ్యూనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి మాత్రమే ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొక కారణం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే కొంతమంది పొకోళ్ళి గాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చి మరి నువ్వు రోజుకి పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు మాట్లాడు, ఇన్ని వీడియోలు చేయి, ఇన్ని పోస్టులు పెట్టు, సోషల్ మీడియాలో ఇన్ని కామెంట్లు చేస్తే కనుక నీకు గోల్డ్ మెడల్ ఇస్తాం, నీకు బ్రాంజ్ మెడల్ ఇస్తాం, నీకు సిల్వర్ మెడల్ ఇస్తాం, ఇంకా కిందకి ఏదైనా ఉంటే కానీ ఇంకా ఆ మెడల్ కూడా మేము ఇస్తాం అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. పోస్ట్కి ఎంత అని చెప్పి ఇప్పుడు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, బేసిక్గా ఆంధ్రాలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మధ్యకాలంలో, అలాగే తెలంగాణలో కూడా హిందూ ముస్లింలకి సంబంధించినటువంటి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉన్నాయి. కమ్యూనల్ వైలెన్స్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంది. అది కొంతమంది ఇండివిజువల్గానో లేదంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని హిందుత్వ అజెండాని ముందుగా పెట్టుకొని మేము హిందూ దేశోద్ధారకులం అని చెప్పేసి చెప్పుకుంటా కొంతమంది చేస్తున్న దాన్ని ఎంటైర్ కమ్యూనిటీకి లేదంటే కనుక హిందూ మతాన్ని చాలా పాజిటివ్ ఆస్పెక్ట్లో తీసుకెళ్లేటటువంటి వ్యక్తులు తప్పుడు విధానంలో తీసుకువెళ్తున్నారనే ఒక విధానాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒక అంశం జరిగిందండి ఇటీవల, కోవాబన్ వలీకి సంబంధించినటువంటి సంఘటన. అది వచ్చింది ముస్లింల కంటే క్రిస్టియన్ల కంటే మిగిలిన వాళ్ళ కంటే కూడా హిందూ సమాజమే చాలా గట్టిగా స్పందించింది, అండగా నిలబడింది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు, ఇంటర్వ్యూలు చేసినారు, డబ్బులు ఇచ్చినారు, భరోసా కల్పించినారు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి చిన్న స్థాయి వ్యక్తి నుంచి మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక ఈ రోజున మీరు ముద్ర వేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ హిందుత్వానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తి, ఇతర కమ్యూనిటీలకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు మీరు ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజున కోవాబన్ వలీకి సంబంధించి దాదాపు 25,000 రూపాయలని నాగబాబు గారు ఇవ్వడమే కాకుండా ఆయన్ని పిలిపించుకొని ఆయన చేత కోవాబన్ చేయించుకొని నీ వ్యాపారం అనేది రేపటి రోజున రోడ్డున పడదు, మీలాంటి వాళ్ళందరికీ కూడా మేము భరోసాగా ఉన్నాం అనే ఒక సంకేతాన్ని ఈరోజు నాగబాబు గారు ఇచ్చారు. నాగబాబు గారు ఇండివిజువల్గా ఎందుకు ఇస్తారు? పార్టీ అధినేత దగ్గర నుంచి వచ్చినటువంటి సంకేతాల ప్రకారమే నడుచుకోవడం జరిగింది. ఓకే, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక మంత్రి నారా లోకేష్ గారు, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి టాప్ లీడర్ నారా లోకేష్ గారు, ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చి కోవాబన్ వలీకి సంబంధించి మద్దతుగా నిలబడమే కాకుండా ఇలాంటి కమ్యూనల్ వైలెన్స్ అనేది ఆంధ్రాలో ఏమాత్రం కూడా ఉండదు అని చెప్పేసి తేల్చి చెప్పి గట్టిగా నొక్కి ఒక్కానించి చెప్పారు. ఆ తర్వాత పరిటాల శ్రీరామ్ గారు కావచ్చు, అలాగే బైరెడ్డి శబరి గారు కావచ్చు, ఇలా అనేక మంది ఆ వ్యక్తికి రిలీజియన్తో సంబంధం లేకుండా, ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులంతా కూడా హిందూ మతాన్ని ప్రార్థించేటటువంటి వ్యక్తులే, అంతా కూడా ఈ విధంగా ఆ వ్యక్తికి మద్దతుగా నిలబడ్డారు. ఇలాంటి క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ మతం మీద కొంతమంది కావాలని చెప్పేసి అతి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఒకటే మాట అన్నాడు, నేను ముస్లింలను ఏ రోజు కూడా తిట్టమనలేదు, ఏ రోజు కూడా నేను తిట్టలేదు, అలాంటి ఉద్దేశాలు నాకు ఏమాత్రం కూడా ఉండవు. ఎందుకంటే నాకు మిత్రులు సహోదరులు అనేక మంది ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు, అలాగే నేను వాళ్ళతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అలాగే నాకు ముస్లిం మతం మీద ఎలాంటి నెగిటివిటీ లేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడంతో పాటు ఆయన చెప్పినటువంటి మరో అంశం ఏంటంటే, ముస్లిం మతం చాలా గొప్ప విధానాలే చెప్పిద్ది, ఎక్కడో ఒకరు తప్పు చేశాడు, ఆ తప్పును పట్టుకుని ఎంటైర్ కమ్యూనిటీని అనడం కరెక్ట్ కాదని చెప్తా ఉంటాడు. ఇంకొక మాట, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ హిందూ మతాన్ని రక్షించుకుందాం అన్నాడు, ఎక్కడ హిందూ మతం మీద దాడులు జరిగితే దాన్ని మనం కాపాడదామన్నాడంటే 2 సంఘటనలు చెప్తే. ఇక్కడ మొదటి సంఘటన, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు అంశం జరిగింది. లడ్డు కల్తీ జరిగిందా లేదా? ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం చెప్పింది? దాంట్లో లార్డ్ వాడారనా, యానిమల్ ఫ్యాట్స్ వాడారనా, లేదంటే కనుక వనస్పతి వాడారనా, లేదంటే కనుక పామలిన్ ఆయిల్ వాడారనా, కెమికల్స్ యూజ్ చేశారనా? చెప్పిందా లేదా? చెప్పింది కదా. హిందూ మతం మీద అక్కడ ఎవరు దాడి చేసినారు? పలానా క్రిస్టియనో, పలానా ఇస్లాంని ఆచరించేటటువంటి వ్యక్తో, పలానా జైనుడో, బౌద్ధుడో, సిక్కుడో కాదు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ టర్మ్లో
ఈ విధంగా చేశారు కాబట్టి హిందూ మతం మీద దాడి జరిగితే ఏమాత్రం కూడా ఊరుకోరని అక్కడ చెప్పాడు. కానీ పలానా ముస్లింలు వచ్చేసి హిందూ మతం మీద దాడి చేస్తున్నారను, పలానా ముస్లింలు వచ్చేసి లడ్డూ మీద ఏదో చేశారని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ గారు అనేక మసీదులకి విరాళాలు ఇచ్చినాడు, అనేక దర్గాలకు విరాళాలు ఇచ్చినాడు. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు కదా, ఆయన ముస్లిం వ్యతిరేకి అనుకుంటే గనక. సో ఈ రోజున పవన్ కళ్యాణ్ని ముస్లింల దగ్గర నుంచి దూరం చేయాలా, కూటమి ప్రభుత్వాన్ని ముస్లింల దగ్గర నుంచి దూరం చేయాలా, నారా లోకేష్ గారిని ముస్లింల దగ్గర నుంచి దూరం చేయాలని చెప్పేసి కొంతమంది కాంట్రాక్ట్కి వీడియోలు చేసేటటువంటి వ్యక్తులు ఈ రోజున ప్రచారానికి దిగబడ్డారు. ఈ రోజున వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి నిందలు వేయాలో తెలియక తను చేసినటువంటి తప్పుల్ని కాపాడుకోవడం కోసం, దాని నుంచి బయటపడడం కోసం, అంటే ఇక్కడ ఒక సామెత ఉంటుంది. సామెత అంటే కూడా ఒక చిన్న మన మధ్య ఒక బేసిక్ మనం మాట్లాడుకునేది, బేసిక్ ఒక చిన్న గీత ఇలా గీసాం, ఒక చిన్న సమస్యలో వచ్చింది, దానికంటే అది పెద్ద కనిపిస్తూ ఉంది. దాన్ని కంప్లీట్గా అక్కడి నుంచి పోగొట్టాలంటే దాని మీద ఒక పెద్ద గీత గీయాలి. అంటే ఈ అంశం అప్పుడు చిన్నదైపోద్ది. దీని గురించి బాగా తెలుసు వాళ్ళకి. ఏం చేస్తా ఉన్నారంటే ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని చంపేయడం కోసం అని చెప్పేసి ఇంకో పెద్ద అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ జరిగిందని చెప్పేసి ఒక కోవాబాన్ని అమ్ముకునేటటువంటి వలీకే ఈ స్థాయిలో హిందూ నుంచి మద్దతు వచ్చింది కదా. అలాంటిది మీరు పరమ పూజ్యంగా ప్రేమించేటటువంటి, ఆరాధించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో లడ్డూ కల్తీ జరిగిందని చెప్పేసి ఏకంగా సిట్టు అన్ని నివేదికలు, సిబిఐ నివేదికలు చెబుతా ఉంటే రెస్పాండ్ అవ్వట్లేదు. అదేమంటే మాకు నచ్చినటువంటి వ్యక్తి యొక్క గవర్నమెంట్లో ఈ అంశం జరిగింది, మాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇలాంటి అంశం జరిగింది కాబట్టి మేము అప్పుడు క్వశ్చన్ చేయం, మేము అప్పుడు క్వశ్చన్ చేయడానికి ఇష్టపడం. మేము ఎప్పుడు క్వశ్చన్ చేస్తాం? చంద్రబాబు హయాంలో ఇది జరిగితే మేము క్వశ్చన్ చేస్తాం, లేదంటే పలానా బీజేపీ అధికారం ఉన్నప్పుడు ఇది జరిగితే మేము క్వశ్చన్ చేస్తాం. అంతేగాని మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు మేము హిందువులు అయినప్పటికీ కూడా అక్కడ తప్పు జరిగితే మేము క్వశ్చన్ చేయం. అది జరుగుతా ఉంది. ఒక విషయాన్ని అయితే గమనించండి, ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వం కమ్యూనల్ ఇష్యూస్ని అయితే తెరమీకి తీసుకురాలేదు. వాటిని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తే కొంతమంది పనికి మాలిన సన్నాసులు స్పేసులు పెట్టుకొని దాంట్లో కొంతమంది సినీ యాక్టర్లను తెచ్చుకుంటే దిక్కు దివాను లేక 10 మంది కూడా దాన్ని చూడకపోతే ఈ రోజున మరోసారి వీడియోలు చేసుకుంటా పవన్ కళ్యాణ్ అది చేసినాడు, నారా లోకేష్ ఇది చేసినాడు, ఏదో కోబాబాన్ని నమ్ముకునేటటువంటి వలీకి వీళ్ళు మద్దతుగా వస్తున్నారు, వీళ్ళు హిందూ వ్యతిరేకులు. హిందూ వ్యతిరేకులు ఎక్కడ? చిన్న వ్యాపారి కోవా బన్ను కూడా అతను తయారు చేయడం ఎక్కడి నుంచో కొనుక్కొని తెచ్చుకుంటా ఉంటాడు. 2-3 రోజులకి అమ్ముడు పోతే అని చెప్తా ఉన్నాడు. కోవా ఏదైతే ఉందో అది ఇంట్లో తయారు చేస్తామని చెప్పి అన్ని టీవీ ఛానళ్ళకు చూపించాడు. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి మీద దారుణమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. దీనిలోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఆయన ముస్లిం వ్యతిరేకి, క్రిస్టియన్ వ్యతిరేకి, ఓన్లీ ప్రో హిందూ, అతను హిందూ మతం కోసం అని చెప్పేసి ఏ మతాన్నైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ఒక రకమైన ప్రోపగండ సృష్టించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ట్రాప్లో పడకండి. కావాలని చెప్పేసి చెప్తున్నా కదా, మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు అంశం ఒకటి జరుగుతూ ఉంటే హెరిటేజ్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి దాంట్లో చీజును చూపించి ఇదే నెయ్యి అని చెప్పేసి ఒక ప్రచారానికి అయితే తెరదీసినారు. బేసిక్ ఏంటంటే మన అమెజాన్లో ఉన్న అమెజాన్ మనం ఈ కామర్స్ సైట్ అండి, దాంట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ని వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఓకే, అంటే వాళ్ళు తయారు చేస్తారు. అమెజాన్ బేసిక్స్ అని చెప్పేసి ఉంటే వాళ్ళ సొంత బ్రాండ్ కింద అవి అమ్ముకుంటూ ఉంటారు. మిగిలిన ఏంటంటే ఇప్పుడు నేను ఒక సెల్లర్ని, మీరు కన్జ్యూమర్, మీకు ఆ వస్తువు అవసరం నా దగ్గర నుంచి అది మీ దగ్గరికి వస్తుంది. అలాగే హెరిటేజ్కి సంబంధించి కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే, హెరిటేజ్ వచ్చేసి ఒక మిల్క్ ప్రొడక్ట్స్కి ఒక ఈ కామర్స్ సైట్ లాంటిది అనుకోండి. అంటే దాంట్లో హెరిటేజ్ రిలేటెడ్ బ్రాండ్ ఎంతో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎవరైతే సెల్లర్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చి వీళ్ళు కూడా అమ్మడం అయితే జరిగింది. ఈ రోజున నెయ్యి కల్తీ అయిందని చెప్పేసి ఒక సంస్థకి సంబంధించి పేరు బయటకు వస్తే దీంట్లో హెరిటేజ్కి కూడా పాత్ర ఉందని చెప్పేసి ఒక రకమైన, అంటే ఇందాక చెప్పే కదా, ఒక చిన్న గీత, ఒక చిన్న జరుగుతున్నటువంటి అంశాన్ని దాన్ని చంపేయాలంటే పెద్ద అంశాన్ని దాన్ని తీసుకురావాలి కదా. సో అలాంటిది అనమాట ఇది కూడా. ఏం చేస్తూ ఉన్నారు, హెరిటేజ్ వాళ్ళు సొంతంగా చీజ్ తయారు చేయరు, అది వేరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తెప్పించుకుంటారు, వీళ్ళ బ్రాండ్ నేమ్తో అమ్ముతారు. అదేవిధంగా దాని మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు వేయడం అయితే జరుగుతుంది అనమాట. కానీ ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, తయారు చేయనటువంటి ఒక కంపెనీ తయారు చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఇదిగో చూడండి, ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు దీనికి సంబంధించి మాట్లాడినాడు. నేను దాని గురించి తర్వాత మాట్లాడతా. ఇదిగోండి, హెరిటేజ్ చీజ్ స్లైసెస్ అని చెప్పేసి ఉందన్నమాట. బేసిక్గా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది వచ్చేసి ఇందూపూర్ డైరీ అనమాట. అంటే ఇందాపూర్ డైరీ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, సెల్ చేసేది మాత్రం హెరిటేజ్ వాళ్ళ బ్రాండ్ నేమ్తో సెల్ చేస్తారు, ఇందాపూర్ డైరీ అనమాట. అలాగే
వీళ్ళు కేవలం హెరిటేజ్కి మాత్రమే కాదు, ఇదిగోండి ఇది టోన్డ్ మిల్క్ అని చెప్పేసి ఉంది కదా, ఇది వేరే బ్రాండ్కి సంబంధించిన దాన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇదిగో సొనాయ్ అని చెప్పేసి ఇంకొకటి ఉందన్నమాట బ్రాండ్. సో వీళ్ళకి కూడా వచ్చేసి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచే వీళ్ళకి ఇది సరఫరా అవుతుంది అనమాట, ఈ చీజ్ అనేది. సో అదే విధంగా ఇక్కడ చూడండి మూవింగ్ అని చెప్పేసి ఉంది. సో దీనికి సంబంధించి ఈ కంపెనీ ఒకటి, బట్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి వేరే ఉంటారనమాట. కొన్ని వస్తువులకి బ్రాండ్ నేమ్ మాత్రం వీళ్ళ పేరు మీద వస్తూ ఉంటుంది. అంటే ఈ రోజున ఎలా అయిందంటే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయడానికి, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అంశం అనేది పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం హెరిటేజ్ ఏదో తప్పు జరిగిపోతుందని చెప్పేసి ఒక ప్రొపగండా సృష్టిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఏదో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు, నారా లోకేష్ వలీకి సపోర్ట్ చేసినాడు, సో నాగబాబు గారు వచ్చేసి డబ్బులు ఇచ్చినారు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంశం ఏదైతే ఉందో అది కాదు, హెరిటేజ్ వాళ్ళే ఈ గీని పంపించారు. చీజ్ వచ్చేసి ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తా వీళ్ళ బ్రాండ్ నేమ్తో అమ్ముతా ఉంటే నెయ్యి కూడా వీళ్ళ బ్రాండ్ నేమ్తో వచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఒక దొంగ నెరేటివ్ అనేది జరుగుతుంది. ఈ ట్రాప్లో పడితే కనుక నష్టపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువ.